సినిమా హీరో ఆమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. చక్కగా ఆయన పాత మాజీ భార్యలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. చాలా గర్వకారణం ఇది. గొప్ప విషయం కూడా. ఈ మూడో భార్య పెళ్లి చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఆయన ముగ్గురు భార్యలు హిందువులేట. ఈయన ముస్లిము. అయితే మరి ఆయన హిందువులను తప్ప ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదో నాకైతే అర్థం కాలేదు. ముస్లిమ్స్కి పిల్లనిచ్చేవాళ్ళు దొరకలేదా హీరో అయినా ఆమీర్ ఖాన్కి? ఏంటి విషయం? హిందువులనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అసలు హిందూ మతాలు కానీ హిందూ పద్ధతులు కానీ వాళ్ళకి నచ్చవు కదా. ఒకసారి అయితే ప్రేమ కాబట్టి గుడ్డిది ఆ చిన్న వయసు చేసేసుకున్నాడు అనుకోవచ్చు. రెండోసారి అదే, మూడోసారి అదే అంటే ఆలోచించాలి అంటున్నారు జనం. మరి ఏమంటారు? ఇంతమంది ముస్లిమ్స్ మహిళలు బయట ఉండంగా ఇంత పెద్ద సినిమా స్టార్కి ముస్లిం మహిళ దొరకలేదా? ఎందుకు నీ హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఆ హిందూ అమ్మాయిలకి ఈయనకి పుట్టిన పిల్లల్ని ఇస్లాం మతంలోకి ఎక్కువ మందిని చేర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారా అని చాలామంది వీడియోలు చేసి పెడుతున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు విన్నప్పుడు నిజమేనేమో అనిపిస్తుంది. హిందూ మహిళల్ని పెళ్లి చేసుకుని వాళ్ళకి పుట్టిన పిల్లల్ని ఇస్లాం మతంలో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందాలి అనేటట్టుగా ప్రచారాలలాగా జరుగుతున్నాయా అని ఎవరన్నా వచ్చి బయటకు వచ్చి చెప్తేనే కదా తెలిసేది మనకు కూడా. మీరు కూడా కామెంట్లో చెప్పండి, అసలు ఏంటంటారు? హిందూ మహిళల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు ఆయన అంతమంది ముస్లిం మహిళలు ఉండగా?